హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రంజిత్. మీరు చూస్తున్నారు టెక్నికల్ టిప్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు రియల్మీ X7 Pro అని చెప్పేసి ఒక మోడల్ని లాంచ్ చేసింది. సో దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైజింగ్ గురించి ఒకసారి మాట్లాడదాం. 10th రోజు నుండి ఈ మొబైల్ అనేది మనకి అవైలబుల్లో ఉంటుంది. సో 10th రోజు నుండి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ నుండి చేసుకోవచ్చు అండ్ రియల్మీ వాళ్ళ అఫీషియల్ సైట్ నుండి కూడా మీరు దీన్ని బుక్ చేసుకోవచ్చు. సరే, ఫోన్కి సంబంధించిన పిక్చర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి చూద్దాం. ఇది మొబైల్కి సంబంధించిన ఫ్రంట్ పిక్చర్ అండ్ మొబైల్కి సంబంధించిన బ్యాక్ పిక్చర్ వచ్చేసి ఇది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 4 కెమెరా సెటప్ ఉంది, క్వాడ్ కెమెరా సెటప్, 64 MP రేర్ కెమెరా అని చెప్పేసి ఇక్కడ మీకు రాసినట్టుంది. సో 64 MP కెమెరాతో వీళ్ళు ఇస్తున్నారు ఈ ఫోను. కింద చూసినట్టయితే రియల్మీ బ్రాండింగ్ కూడా రాసింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సైడ్ వ్యూ మొబైల్కి. సో లెఫ్ట్ సైడ్లో అయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి అండ్ రైట్ సైడ్ పవర్ బటన్ ఉంది. ఈ పిక్చర్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ వ్యూ అనమాట. సో టాప్ వ్యూలో చూసినట్టయితే మీకు ఇక్కడ సెకండరీ మైక్, నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది అండ్ కింద చూసినట్టయితే సిమ్ ట్రే ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, స్పీకర్స్ ఉన్నాయి. సో మొబైల్ వ్యూ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది ఈ మోడలింగ్. నెక్స్ట్ ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం ఎలా ఉందో. సో స్పెసిఫికేషన్స్ వెళ్ళినట్టయితే సో వీళ్ళు బాక్స్లో హ్యాండ్సెట్, అడాప్టర్, USB కేబుల్, సిమ్ కార్డ్ టూల్, స్క్రీన్ ప్రొటెక్టర్. సో వీళ్ళు ప్రీ అప్గ్రేడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రొటెక్ట్ కేస్ కూడా వస్తుంది బాక్స్లో, బుక్లెట్ అండ్ వారంటీ కార్డు ఉంటుంది. సో టైప్ సి టు 3.5mm ఆడియో జాక్ కనెక్టర్ కూడా ఉంది. ఎందుకంటే దీనికి 3.5mm జాక్ లేదు కాబట్టి వీళ్ళు టైప్ సి టు 3.5mm ఆడియో జాక్ కనెక్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ ద బాక్స్. అడాప్టర్ వచ్చేసి 65 watts ఫాస్ట్ ఛార్జింగ్తో రాబోతుంది. టైప్ సి కేబుల్ అనేది వాడారు. అండ్ కింద చూసినట్టయితే మీకు మోడల్ నెంబర్, మోడల్ నేమ్, కలర్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు, మిస్టిక్ బ్లాక్ అంట. ఈ కలర్ అయితే నాకు నచ్చింది, బాగుంది. సో దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి, మిస్టిక్ బ్లాక్ అండ్ ఇంకోటి ఏదో ఉంది, నేను సరిగ్గా చూడలేదు. బట్ ఆ కలర్ కంటే నాకు ఈ కలర్ బాగా నచ్చింది, అందుకని దీని గురించి ఇది ఓపెన్ చేశాను నేను. నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది అండ్ డ్యూయల్ 5G స్టాండ్ బై అనమాట. సో మీరు ఎట్ ఏ టైం 2 5G సిమ్స్ అనేది వాడుకోవచ్చు. హైబ్రిడ్ సిమ్ స్లాట్ కాదు, సో మీరు మెమరీని ఎక్స్టెండ్ చేయలేరు. ఇంటర్నల్ మెమరీతో మాత్రమే ఏది కావాలన్నా మీరు వాడుకోవాలన్నమాట. అండ్ సౌండ్ ఎన్హాన్స్మెంట్ వచ్చేసి మీకు డాల్బీ స్పీకర్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో డాల్బీ సిస్టమ్ అంటే చాలా బాగా వస్తుంది సౌండ్ అయితే, సౌండ్ క్లారిటీ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే సైజ్ వచ్చి 6.55 inches అండ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ రిజల్యూషన్ వచ్చేసి 2400x1080 pixels. సో రిజల్యూషన్ కూడా చాలా బాగుంది. డిస్ప్లే టైప్ అమోలెడ్ డిస్ప్లే అనమాట. సో ఇది చాలా బాగుంటుంది. దీనికి మీరు ఈ అమోలెడ్ డిస్ప్లేలో డార్క్ మోడ్ కనుక పెట్టుకున్నట్టయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది మనకు, చూడడానికి లైటింగ్స్ అండ్ కలర్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి. సో అమోలెడ్ డిస్ప్లే అని అంటే ఇది డార్క్ మోడ్కి బాగా ఫేమస్ అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. సో అది చాలా బాగుంటుంది. నెక్స్ట్ డిస్ప్లే కలర్స్ వచ్చేసి 16.7 millions. నార్మల్గా 16 millions ఉంటాయి. సో ఇది 16.7 అంటే సో సమ్వాట్ ఎక్స్టెండెడ్ టు కలర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10తో వస్తుంది. సో వీళ్ళు Android 11కి తర్వాత అప్డేట్ అనేది ఇస్తారేమో. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ మాత్రం Android 10తో మనకి దొరుకుతుంది ఈ మొబైల్. ప్రాసెసర్ టైప్ వచ్చేసి MediaTek Dimensity 1000+. సో ఈ ప్రాసెసర్ అయితే చాలా బాగుంటుంది. ఈ రేంజ్లో ఈ ప్రాసెసర్ అయితే ఓకే, ఒప్పుకోవచ్చు. ప్రాసెసర్ కోర్ వచ్చేసి ఆక్టా కోర్ అండ్ ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.6 GHz. సో చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 2.6 GHz అంటే చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 128 GB అండ్ ర్యామ్ వచ్చేసి 8 GB. ఇంటర్నల్ స్టోరేజ్ 128 GB అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ నాకు తెలిసినంతవరకు అయితే 113 or 114 GB మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ దొరుకుతుంది. సో 114 GB అవుట్ ఆఫ్ ద బాక్స్ నీకు ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. ర్యామ్ వచ్చేసి 8 GB అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ నాకు తెలిసినంతవరకు అయితే 5 GB ఆర్ 5.3 అలా రావచ్చు మేబీ. సో 5 GB అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు 5 GB ర్యామ్ అయితే దొరుకుతుంది. ఇక కెమెరా సెటప్కి వచ్చినట్టయితే 64 MP ప్రైమరీ కెమెరా, 8 MP వైడ్ యాంగిల్ అండ్ 2 MP మ్యాక్రో, 2 MP మోనో క్వాడ్ రేర్ కెమెరా సెటప్ అనమాట. సో 64 MP ప్రైమరీ కెమెరా వచ్చేసి వీళ్ళు సోనీ లెన్స్ వాడారు. నెక్స్ట్ వచ్చేసి 8 MP వైడ్ యాంగిల్ ఇస్ హైనిక్స్ హై 846 లెన్స్ వాడారు. సో ఫోటోగ్రఫీకి సంబంధించిన ఫంక్షన్స్ గురించి చూసినట్టయితే అల్ట్రా స్టడీ వీడియో, అల్ట్రా స్టడీ మ్యాక్స్ వీడియో, సూపర్ నైట్ మోడ్, పానోరామిక్ వ్యూ, ఎక్స్పర్ట్ టైమ్ ల్యాబ్స్, పోర్ట్రేట్ మోడ్, HDR, అల్ట్రా వైడ్, అల్ట్రా మ్యాక్రో, ఏఐ సీన్ రికగ్నిషన్, ఏఐ బ్యూటీ, ఫిల్టర్, క్రోమా బూస్ట్, స్లో మోషన్, బొకే ఎఫెక్ట్ కంట్రోల్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దీంట్లో మనకు కావాల్సిన మనం ఎక్కువ యూజ్ చేసేది HDR అండ్ అల్ట్రా వైడ్ యూజ్ చేస్తాం. పోర్ట్రేట్ మోడ్ ఉంది. సో మనకు కావాల్సిన నైట్ మోడ్ ఉంది, పానోరామిక్ వ్యూ కూడా ఉంది. అండ్ దీంట్లో వీళ్ళకి స్పెషల్గా వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఏఐ సీన్ రికగ్నిషన్ కూడా ఉందంట, ఏఐ బ్యూటీ కూడా ఉందంట. సో అది ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి, ఫోన్ తీసుకున్న తర్వాత తెలుస్తుంది ఎలా పనిచేస్తుంది అనేది. బట్ ఇదైతే మంచి ఫీచరే.
స్లో మోషన్ ఉంది, బొకే ఎఫెక్ట్ కంట్రోల్ కూడా ఉంది. సో మనం పోర్ట్రేట్ షాట్స్ ఎట్లా తీయాలనుకుంటాం కాబట్టి బొకే ఎఫెక్ట్ కంట్రోల్ కూడా వీళ్ళు ఇచ్చారు. వీడియో రికార్డింగ్ ఫంక్షన్స్ వచ్చేసి సూపర్ నైట్ మోడ్, అల్ట్రా స్టడీ వీడియో, పోర్ట్రేట్ మోడ్ ఇవన్నీ ఉన్నాయి. సో పోర్ట్రేట్ మోడ్లో వీళ్ళు చెప్తుంది ఏంటి అని అంటే పోర్ట్రేట్ మోడ్ పెట్టేసి వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఏఐని యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ చేసి ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ని హైలైట్ చేసి వాళ్ళు మాత్రమే కలర్లో కనిపించేలాగా వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు అంటున్నారు. సో అదైతే మంచి ఫీచరే, మనం కావాలనుకున్నప్పుడు దాన్ని వాడుకోవచ్చు. దీంట్లో వచ్చేసి ఆప్టికల్ జూమ్ లేదు, నాకు తెలిసినంతవరకు డిజిటల్ జూమ్ 10x ఉండొచ్చు మేబీ. సెకండరీ కెమెరా 32 MP, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 32 MPతో వస్తుంది. సో దీనికి సంబంధించిన చూసినట్టయితే పోర్ట్రేట్ మోడ్, టైమ్ ల్యాప్స్, పనోరామిక్ వ్యూ, బ్యూటీ మోడ్, HDR, ఫేస్ రికగ్నిషన్, నైట్ మోడ్, బొకే ఎఫెక్ట్ కంట్రోల్. సో ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా మనం పోర్ట్రేట్ షాట్ తీసుకోవచ్చు, టైమ్ ల్యాప్స్ చేసుకోవచ్చు. పనోరామిక్ వ్యూ కూడా ఉంది మీకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లాష్, రేర్ ఫ్లాష్ ఉంది, HD రికార్డింగ్ చేసుకోవచ్చు. సో రికార్డింగ్ రిజల్యూషన్ చూద్దాం ఒకసారి. రేర్ కెమెరా వచ్చేసి అంటే బ్యాక్ కెమెరాతో మీరు 4K అప్ టు 60 frames/second తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా నుండి అయితే 1080 pixels ఎట్ 30 frames/second తీసుకోవచ్చు. సో బ్యాక్ కెమెరాతో మీరు చాలా హెచ్డీగా రికార్డ్ అనేది చేసుకోవచ్చు. 4K రిజల్యూషన్లో 60 frames/second అంటే చాలా బాగా వస్తుంది నాకు తెలిసినంతవరకు అయితే. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆప్టికల్ జూమ్ లేదు, డిజిటల్ జూమ్ ఉంది అప్ టు 10x. కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. నెట్వర్క్ టైప్ వచ్చేసి 5G, డ్యూయల్ 5G స్టాండ్ బై అనమాట. సో మీరు ఎట్ ఏ టైం 2 5G సిమ్లు అనేది ఇన్సర్ట్ చేసుకొని వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఇన్స్టాల్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్, బ్లూటూత్ ఉంది, బ్లూటూత్ వర్షన్ 5.1, సో అప్డేటెడ్ వర్షన్ అనమాట. నెక్స్ట్ దీంట్లో NFC సపోర్ట్ కూడా ఉంది. సో NFC సపోర్ట్ ఉంటే చాలా బాగుంటుంది. సో ఈ మొబైల్ NFC సపోర్ట్తో కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసి రియల్మీ వాళ్ళ UI. సో ఈ రియల్మీ వాళ్ళ ఓన్ UI, కస్టమ్ UI అనమాట, దాని వర్షన్ 1.0. సో ఆ UI అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ సెన్సార్స్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరేషన్ సెన్సార్, గైరోమీటర్ సెన్సార్. సో వీళ్ళు ఏ సెన్సార్ని స్కిప్ చేయలేదు, అన్ని సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్ మైక్ నాయిస్ క్యాన్సల్, అదర్ ఫీచర్స్ అనేది ఇక్కడ ఉంది, చూద్దాం ఒకసారి. డ్యూయల్ మైక్ నాయిస్ క్యాన్సలేషన్ ఒకటి పైన ఉంది, ఒకటి కింద ఉంది. 65 watts సూపర్ డాట్ మ్యాక్స్ ఛార్జింగ్ పవర్. సో 65 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది ఇదైతే. అండ్ నెక్స్ట్ రివర్స్ ఛార్జింగ్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఫేస్ అన్లాక్ ఉంది, ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా ఉంది. అండ్ ఫింగర్ ప్రింట్ అన్లాక్ స్పీడ్ వచ్చేసి వీళ్ళు 418 milliseconds అని చెప్తున్నారు. సో 418 milliseconds అంటే చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. ఫేస్ అన్లాక్ కూడా 443 milliseconds అని చెప్తున్నారు. సో అది కూడా చాలా ఫాస్ట్గానే ఓపెన్ అవుతుంది. ఒకసారి మీరు మొబైల్ తీసుకున్న తర్వాత తెలుస్తుంది దాన్ని ఏంది అని చెప్పేసి. సో నార్మల్గా వీళ్ళు మెన్షన్ చేసిన స్పీడ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ కెపాసిటీ 4500 mAh అండ్ ఛార్జర్ ఏమో 65 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. మొబైల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే విడ్త్ 75.18 mm ఉంది, హైట్ వచ్చేసి 160 mm ఉంది, డెప్త్ వచ్చేసి 8.5 ఉంది, వెయిట్ 183 grams ఉంది. సో మొబైల్ వాళ్ళు దీనికి ఒక 1 year వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ 6 months ఫర్ యాక్సెసరీస్ అంటే ఛార్జర్కి, కేబుల్కి అనమాట. సో 1 year ఏమో మొబైల్ వారంటీ ఉంటుంది. సో ఇవ్వండి దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్. దీని ప్రైస్ వచ్చేసరికి 29,999 పెట్టారు. సో ఇవన్నీ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అని అంటే 24 లేదా 25,000 మ్యాక్స్ పెట్టాల్సింది ఉండే. సో ఆ రేంజ్లో అయితే ఈ మొబైల్ ఇంకా బాగా హిట్ అయ్యేదని నేను అనుకుంటున్నాను. సో మీరు ఈ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది మొబైల్ ప్రైస్ గురించి కామెంట్లో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ X7 ప్రోకి సంబంధించిన వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టెక్నికల్ టిప్స్ ఇన్ తెలుగు.